హలో ఫ్రెండ్స్, ఏంటి ప్రియాంకు చూడండి. ఇవి అల్లం ముక్కలు అన్నమాట. ఇలా దీంట్లో మళ్ళీ పెట్టేసి మళ్ళీ మిగతాయి కూడా వేసి దీన్ని ఇలా ఇలా పెట్టి నేను దీంతో చేస్తా అన్నమాట. దీంతో చేస్తా. అయితే ఏంటంటే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది అల్లం అన్నమాట. 5 కేజీల అల్లము, కేజీ 40 రూపాయలు లెక్క ఇచ్చారనమాట. దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఎమర్జెన్సీగా మనకి సంవత్సరానికి ఎప్పుడైనా అల్లం లేకపోయినా ఉపయోగపడేటట్లు దీన్ని నేనేం చేస్తానంటే దీన్ని ఇట్లా చిన్న ఇట్లా కొయ్యాలంటే ఇదివరకు నాకు మిక్సీ లేని టైంలో ఇట్లా సన్నగా కోసేదాన్ని. ఇప్పుడు అవకాశం లేకుండా నన్ను ఇది కాపాడుతుంది. ఇప్పుడు అవన్నీ కూడా ఇట్లా ఇంత పెద్ద ముక్కలు కూడా దాంట్లో వేసి చేస్తే ఇట్లా సన్నగా వచ్చిందనమాట. దీన్ని నేనేం చేస్తానంటే ఒక పేపర్ మీద వేసి ఇంట్లో ఫ్యాన్ కింద మనం పడుకునేటప్పుడు ఒక పక్కన సోఫా మీద కానీ పేపర్ మీద కానీ వేసి పెడితే మంచిగా ఆరుద్ది అనమాట. ఆరిన తర్వాత దీన్ని పొడి ఆడిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుంటే ఇలా అవుతుంది అనమాట. పొడి ఇది అల్లం పొడి అనమాట. ఇది మొత్తం కూడా అల్లం పొడి అనమాట. ఈ అల్లం పొడి మనకి గ్రీన్ టీలోకి పనికి వస్తుంటుంది, టీ పొడిలో వేసుకోవడానికి పనికి వస్తుంది. ఇట్లా నేనేంటంటే ఇట్లా తక్కువ రేటు ఉన్నప్పుడు సంవత్సరానికి సరిపోని ఇట్లా అల్లం పొడి చేసుకుంటా. ఎప్పుడన్నా దోశల్లోకి వాటిల్లోకి అల్లం లేకపోయినా ఉపయోగపడుతుంది. గారెల్లోకి వేసుకోవడానికి కూడా అల్లం పొడి ఉపయోగపడుతుంది. మనం అల్లం స్టోర్ చేసుకోవాలంటే కొంచెం ఊసిక ఉండాలి, కష్టము, ఇదంతా ఇబ్బంది అవుతుంది అనమాట. మళ్ళీ నూరుకోవాలి, ఇదంతా టైం మేకింగ్. మనకు గుర్తుంటుంది, ఆ టైంకి వేయటం గుర్తుండకపోవచ్చు. అందుకని దీన్ని పొడి చేసుకొని తక్కువ కాస్ట్లో ఉన్నప్పుడు పెట్టుకుంటే వేరే టైంలోనైతే కేజీ 200 కూడా ఉంటుంది అనమాట. అందుకని ఇట్లా 40 రూపాయలు 30 రూపాయలు హోల్సేల్కి ఒక 5 కేజీలు తెచ్చుకొని చేసి పెట్టుకుంటే మనకు అన్నిటిలో కూడా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలోకి పనికి వస్తుంది, అన్నిటికీ పనికి వస్తుంది. మళ్ళీ ప్లస్ కొంత ఏం చేస్తానంటే ఇట్లా పేస్ట్ లాగా చేసేసుకొని దీన్ని ఇట్లా ట్రేలల్లో పెట్టేసుకొని డీప్లో పెట్టేస్తే ఏమవుతుందంటే ఈ మంచి గడ్డ కడతాయి అనమాట. గడ్డ కట్టిన తర్వాత వీటినన్నిటిని మళ్ళీ తీసేసి ఇట్లా లాకింగ్ కవర్లు ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు చేసుకున్నాయి అనమాట. ఏటికటికి ఇట్లా కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి దోశల్లోకి గారెల్లోకి వేయాలంటే అప్పటికప్పుడు నూరాలి అనేది అవసరం లేదు. డీప్లో తీయడం, ఒక ఉండ తీసేసుకోవటం, 2 ఉండలు తీసుకోవటం, మనకు కావాల్సినంత ఆ ఉండలు వేసేసుకుంటే మనకి ఈజీగా గారెల పిండిలోకి, దోశల పిండిల్లోకి, ఇంకా వేటిల్లోకైనా ఉపయోగించుకోవడానికి. గ్రీన్ టీలో కూడా నేను ఉప్పు కానీ ఏమీ కలపను అనమాట. అందుకని ఇలాంటివన్నీ మనం టైం సేవింగ్ అవుతుంది, మనీ సేవింగ్ అవుతుంది. మనకి అప్పటికప్పుడు మనము లేదు అని హైరానా పడాల్సిన పని అయితే ఏముండదు అనమాట. అందుకని నేను ఈ పద్ధతిలో చేసుకుంటా అనమాట. మీకు కూడా ఇది ఏమైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే దీన్ని మీరు కూడా ఇట్లా చేసుకుంటారని చెప్తున్నాను. వీటిని ఇప్పుడు తీసుకుపోయి ఏం చేస్తానంటే డీప్లో పెట్టేస్తాను అనమాట. ఈ డీప్లో పెట్టేస్తే ఏమవుతుందంటే ఒక గంట 2 గంటల్లో కూడా అవి మంచిగా గట్టిగా గడ్డలు అవుతాయి అన్నమాట. దీన్ని ఇలా ఫ్రిడ్జ్ తీసేసి, ఇది మామూలు ఫ్రిడ్జు, ఇది డీప్ ఫ్రిడ్జ్ అనమాట. ఈ డీప్ ఫ్రిడ్జ్లో దీన్ని తీసుకుపోయి నేను ఇలా పెట్టేస్తే ఇంకో దీంట్లో పెట్టేస్తున్నా. ఇలా పెట్టేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అవుతాయి. ఇవన్నిటిని కూడా మళ్ళీ కవర్లో తీసుకొని మనం రెడీగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ మామిడి ముక్కలు ఇట్లా ప్రతిదీ కూడా అలానే పెట్టుకుంటుంటా. సరే, నా ఫ్రిడ్జ్ నేను ఇంకోసారి వీడియో చేస్తా. అయితే మీరు కూడా ఇలా చేసుకుంటారు అని చెప్పేసి
నేను పెట్టడం జరుగుతుంది. ఇది మాత్రం నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇది నాకు బంగారు తల్లి అనమాట. ఎన్ని ఉల్లిగడ్డలైనా ఎన్ని టమాటాలైనా ఇంత పెద్ద పెద్ద ఏయైనా కొయ్యాలంటే అసలు ఇది నాకు బాగా ఉపయోగపడుతుంది. ఈ పొడి కూడా నేను అంతే అనమాట, ఎప్పటికప్పుడు అలానే చేసుకుంటాను అనమాట. ఇది టీ పొడిలో కలుపుకుంటాను, గ్రీన్ టీలో కలుపుతాను, అన్నిటికీ. ఎప్పుడన్నా ఈ పచ్చి అల్లం అనేది ఇలాంటిది ఇప్పుడు నేను ఉండలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టా కదా, ఈ గడ్డ కట్టినాయి కదా, ఇవి లేని టైంలో కూడా ఈ పొడి వేసుకొని వాడుకోవచ్చు అనమాట. మీకు కూడా ఏమన్నా ఉపయోగపడుతుంది ఏమన్నా ఉద్దేశంతో ఫ్రెండ్స్ నేను ఇలా పెడుతున్నా. ఇట్లా సన్నగా అయిన తర్వాత మంచిగా ఆరబెట్టుకుంటే బాగా ఎండి దగ్గరకు వచ్చిన తర్వాత చిన్న జారులో మిక్సీలోనైతే ఏమవుతుందంటే మంచిగా పిండిలాగా ఇప్పుడు ఇది అయినట్టు అవుతుంది అనమాట. దీనిలాగా ఉపయోగించుకోవచ్చు. మీకు కూడా ఉపయోగపడితే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 10 మందికి చెప్తే 10 మంది ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.